తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు ఎంత కష్టపడ్డారనేది తెలంగాణ ప్రజానికానికి తెలుసని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హరీష్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవహేళనగా మాట్లాడడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం, ఎడ్ల సోమిరెడ్డి, ఎల్లారెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం గురించి, ఉద్యమ నాయకుల గురించి, ఉద్యమకారుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హేళనగా మాట్లాడుతుంటే ఉద్యమకారుల రక్తం మరుగుతుందన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి హరీష్ రావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ ఉద్యమకారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాపయ్య, శ్రీనివాస్, సాయి ప్రేమ్, ఆంజనేయులు, నాగరాజు పాల్గొన్నారు. హరీష్ రావు గారిని కూడా మీరు కించపరచాలని చూస్తే ఇది చాలా శోచనీయం. ఈ విషయం పట్ల మరి తెలంగాణ ఉద్యమకారులు, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు, అదే రకంగా తెలంగాణ కవులు, రచయితలు, మరి అదే రకంగా యావత్ తెలంగాణ సమాజం కూడా స్పందించి ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ఒక దొంగ అంటే ఓటుకు నోటుకు కేసు విషయంలో ఒక ముద్దాయిగా ఉన్నటువంటి తన సచ్చీలతను ఇంకా నిరూపణ చేసుకోలేనటువంటి రుజువు చేసుకొని ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉండడం శోచనీయం. కేసీఆర్ గారేమో ఇతర రాష్ట్రాలు అసూయపడేలాగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అడుక్కు తినేలాగా విధ్వంసకరమైన రాజకీయాలు చేస్తున్నదే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ డైవర్షన్, డిస్ట్రక్షన్ పాలిటిక్స్ నుంచి తెలంగాణ బయటపడేలాగా మరి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ తెలంగాణ ఉద్యమం గురించి కించపరిచేలాగా మాట్లాడడం ఇప్పుడే కాదు, రేవంత్ రెడ్డి గారు ఉద్యమం కొనసాగుతున్న టైంలో కూడా ఎవడ్రా తెలంగాణ అంటున్నదని చెప్పి రైఫిల్ బయటకు తీసిన రైఫిల్ రెడ్డి కదా మీరు. ఈ విషయాన్ని అన్ని మర్చిపోయి మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని, అప్పటి అమరత్వాన్ని కూడా కలంకితం చేసేలాగా మాట్లాడుతున్న వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకొని ఇటు తెలంగాణ ఉద్యమకారుల సమాజానికి, మా హరీష్ రావు గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ఏంటంటే 4 పార్టీలు మారిండు. 4 పార్టీలు మారిన నక్క చంద్రబాబు కుక్క. చంద్రబాబు ఇంట్లో కుక్కలాగా తెలంగాణ ఉద్యమం జరిగిన రోజులు ఆయన పెంపుడు కుక్కలాగా ఉసుకు అంటే ఈ బోబోమని మొరేటోడు బయటకు వచ్చి, అంతే తప్పితే ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం కాదు. హరీష్ రావు గారి ఖాళీ బోర్డుతో సమానం కూడా కాదునే. హరీష్ రావు గారి గురించి మాట్లాడేందుకు అర్హత లేదు, నైతిక విలువలు లేవు. 4 పార్టీలు మారిండు. ఆయనకు ఎటువంటి అవగాహన లేదు, తెలంగాణ ఉద్యమం మీద అవగాహన లేదు, తెలంగాణ రాష్ట్రం మీద అవగాహన లేదు, తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాల మీద అవగాహన లేదు. ఓ ఫాల్తు మాటలు మాట్లాడుకుంటా, టైంపాస్ మాటలు మాట్లాడుకుంటా ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు 30 నెలల నుంచి తెలంగాణ ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులు వచ్చింది ఏదైతే ఉద్యమంలో, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గానికి అంటే ఈయన పిసిసి ప్రెసిడెంట్ చేసిన చంద్రబాబు నాయుడే, ఈయన ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడే, పెట్టుబడి పెట్టింది ఈయన ముఖ్యమంత్రి గారికి పెట్టుబడి పెట్టింది చంద్రబాబు నాయుడే. కాబట్టి ఏమంటారు, అది గురుదక్షిణగా కేసీఆర్ గారిని తిట్టడం ఒకటే పెట్టుకున్నాడు. ఇప్పుడు 30 నెలల నుంచి ముఖ్యమంత్రి అయి 6 గ్యారంటీలు 420 హామీల గురించి ఒక్కరోజు మాట్లాడలేదు. ఏ రోజు చూసినా కానీ ఏ వేదిక కానీ, ప్రెస్ మీట్ కానీ, వేదిక కానీ, ఏదైనా కానీ అదే అవలవరుడు, తొండలు కొడతా, పేర్లు మెడకేసుకుంటా కేసీఆర్ గారు తిట్టుడు, హరీష్ రావు గారు తిట్టుడు, కేటీఆర్ గారు తిట్టుడు తప్పితే ఆయన ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదు, భవిష్యత్తులో కూడా ఏం చేయడు.